డాక్టర్ నీరజ. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిజియోథెరపీ అంటే ఏంటి? ఫిజియోథెరపీ ఎవరి కోసం? ఎందుకోసం? ఇప్పుడు దీనిని అవసరం ఉంది అనేది తెలుసుకుందాం. ఎలోపతి మెడికల్ ప్రొఫెషన్స్‌లో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. డెర్మటాలజిస్ట్, ఆర్థోపెడిషన్, గైనకాలజిస్ట్ ఇటువంటి స్పెషలైజేషన్‌లో మనందరికీ తెలుసు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు, ఎటువంటి సమస్యలతో ఈ స్పెసిఫిక్‌గా ఒక బ్రాంచ్‌కి అనేది వెళ్ళడం జరుగుతుంది. కానీ కొంతమందికి ఫిజియోథెరపీ అంటే తెలీదు. ఈ ఫిజియోథెరపీలో ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు, ఎలాంటి వాళ్ళు ఈ ఫిజియోథెరపీ తీసుకోవాలి అనేది సరైన అవగాహన లేదు. సో ఈ వీడియోలో నేను తెలియజేయాలనుకున్నది ఒకటే, ఫిజియోథెరపీ అనేది కూడా మనకి అలోపతిలో ఒక బ్రాంచ్. సో దీని గురించి తెలియజేయడం కోసం, నేను సరైన అవగాహన అందరికి ఇవ్వడం కోసం ఈ వీడియో అనేది చేయడం జరిగింది. మొదటిసారిగా నా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫిజియోథెరపీ అసలు మన హ్యూమన్ బాడీలో బోన్కి రిలేటెడ్గా కానీ, మజిల్కి రిలేటెడ్గా, లిగ్మెంట్స్ అండ్ నర్వ్స్ వీటికి రిలేటెడ్గా ఏవైనా సరే సమస్యలు వచ్చినా, ఏవైనా అబ్నార్మల్ థింగ్స్ జరిగినా మనకి ఫిజియోథెరపీ అనేది మెయిన్గా ఉపయోగపడుతుంది. ఫర్ సపోజ్ కొంతమందికి బోన్కి రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్రాక్చర్స్ అవుతాయి. అలాంటి వాళ్ళకి సర్జరీస్కి ముందు కానీ వెనక కానీ ఈ ఫిజియోథెరపీ అనేది అవసరం. అండ్ సెకండ్ థింగ్, ఫిజియోథెరపీ ఎందుకోసం? చాలామంది తమ సమస్యలను ఎర్లీ స్టేజ్లో డయాగ్నోసిస్ చేయకుండా అది నెగ్లెక్ట్ చేయడం వలన అది సివియర్ అయ్యి సర్జరీస్, ఆపరేషన్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఎర్లీ స్టేజ్లో డయాగ్నోసిస్ చేసి మనం సరైన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే వీలైనంత వరకు మనం ఈ సర్జరీస్ని అవాయిడ్ చేయవచ్చు. ఫిజియోథెరపీ ద్వారా మనం లాభం పొందవచ్చు. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే, ఫిజియోథెరపీ ఎప్పుడు తీసుకోవాలి? మన బాడీలో బోన్స్ రిలేటెడ్గా కానీ, మజిల్స్, లిగ్మెంట్స్, జాయింట్స్, ఫేసియా ఇటువంటివి ఏవైనా మనకి డ్యామేజ్ అయినా, లేదా వాటి మూమెంట్ అనేది అవి కోల్పోయినా, స్పర్శ లేకపోయినా, స్పెసిఫిక్ ఏరియాలో పెయిన్స్ ఇట్లాంటివి మనం అబ్జర్వ్ చేసినా మనం ఫిజియోథెరపీ అనేది తీసుకోవడం చాలా మంచిది. అండ్ కొన్ని కండిషన్స్లో ఫ్రాక్చర్స్ అయ్యాయి. సో ఇలాంటి కండిషన్స్లో మనం ఆర్థోపెడిషన్ని కన్సల్టేట్ అవుతూ, అలానే మనం ఫిజియోథెరపీని కూడా మనం ట్రీట్మెంట్ తీసుకోవడం వలన ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు వరకు ఈ వీడియోని మీరు చూసినట్లయితే ఖచ్చితంగా ఫిజియోథెరపీ మీద ఒక బేసిక్ ఒపీనియన్ అనేది మీకు వచ్చి ఉంటుంది. అండ్ అలానే ఇంకా ఫ్యూచర్లో నేను ఇన్డెప్త్గా ఫిజియోథెరపీ మీద, స్పెసిఫిక్ కండిషన్స్ మీద స్పెషల్గా వీడియోస్ అనేది తీస్తాను. అండ్ దీనికోసం మీరు చేయాల్సింది ఒక్కటే, మీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది దీనికి నాకు ఎక్కువగా సహాయపడుతుంది. మీకున్న సమస్యలను కానీ, డౌట్లను కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైనంత వరకు దానికి నేను చేయాల్సిన ఏవైనా హోమ్ యాక్టివిటీస్ కానీ, లేదా ఎటువంటి సజెషన్స్ తీసుకోవాలి అనేది నేను మీకు చెప్తాను. అందరికీ నమస్కారం. లోక సంస్థ సుఖినో భవంతు.